మీరు హార్స్ రేస్, బైక్ రేస్ గురించి వినే ఉంటారు, కానీ స్పామ్ రేస్ గురించి ఎప్పుడైనా విన్నారా? ప్రపంచంలోనే ఫస్ట్ టైం అమెరికాలోని లాస్ ఏంజల్స్ లో స్పామ్ రేసింగ్ అనే ఒక స్టార్ట్అప్ కంపెనీ ఈ స్పామ్ రేస్ ఈవెంట్ ను కండక్ట్ చేసింది. ఈ రేస్ లో యూనివర్సిటీ ఆఫ్ సౌతర్న్ కాలిఫోర్నియాకు చెందిన క్రిస్టన్ మిల్కర్ అండ్ యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియాకు చెందిన అషర్ స్పామ్ సెల్స్ 20 సెంటీమీటర్ ఫీమేల్ రీప్రొడక్షన్ సిస్టమ్ ను పోలిన మైక్రోస్కోపిక్ ట్రాక్ పై పోటీ పడ్డాయి. ఎంతో ఇంట్రెస్టింగ్ గా జరిగిన ఈ స్పామ్ రేస్ లో క్రిస్టాన్ స్పామ్ విన్ అవ్వగా దాదాపు 8 లక్షల ప్రైజ్ మనీ గెలుచుకున్నాడు. ఈ వెరైటీ ఈవెంట్ ను చూసేందుకు 1000 మందికి పైగా ఆడియన్స్ అటెండ్ అయ్యారు. అడ్వాన్స్డ్ ఇమేజింగ్ టెక్నాలజీని యూజ్ చేసి ఈ రేస్ లో ఎవరి స్పామ్ విన్ అయిందన్నది చెక్ చేసి చెప్పారు. లాస్ట్ 50 ఇయర్స్ లో స్ట్రెస్, స్మోకింగ్, లైఫ్ స్టైల్ అండ్ ఫుడ్ హ్యాబిట్స్ వంటి పలు కారణాల వల్ల మగవారిలో స్పామ్ కౌంట్ 50% కంటే ఎక్కువగా తగ్గిపోయిందని ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు. సో దీనిపై అవేర్నెస్ కల్పించడం కోసమే స్పామ్ రేసింగ్ కంపెనీ ఈ ఈవెంట్ ని ఆర్గనైజ్ చేసింది.